Here is an important exhortation regarding the last days. కడవరి దినాల గురించి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక ఉంది. Peter says, పేతురు చెప్తూ ఉన్నాడు, the end of all things is near. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. Therefore, కాబట్టి be sober స్వస్థ బుద్ధి గలవారై and be watching so that you can pray. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. All of us know the value of prayer. మనందరికీ కూడా ప్రార్థన యొక్క విలువ తెలుసు. In the hour of our need, we will run to somebody for prayer and we will also pray. మన అవసరత ఉన్నటువంటి గడియలో అనేకుల దగ్గరికి ప్రార్థన కొరకు పరిగెత్తుతాం, మనం కూడా ప్రార్థిస్తాం. But here what the scripture is showing is, ఇక్కడ లేఖనం చూపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, it is not only in the hour of our need, కేవలము మన అవసరత ఉన్నటువంటి సందర్భంలోనే కాదు, this is the need of the hour. ఇది అవసరతతో ఉన్నటువంటి గడియ. ఈ కాలానికి సెకండ్ కమింగ్ తో ముడిపడిన one of the things is prayer. రెండవ రాకడతో ముడిపడిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన. When the Lord spoke about the second coming and the end of the age, మరి ప్రభు ఆ యొక్క రెండవ రాకడ గురించి, యుగ సమాప్తి గురించి మాట్లాడుతూ he always exhorted to watch and pray. మెలకువగొండి ప్రార్థించమని అనేక సార్లు హెచ్చరిక చేశాడు. I think the first thing that we should be convinced, we should be sober about, సో మొట్టమొదటిగా మనము ఒప్పించబడాల్సి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాల్సిన విషయము, that the end of all things is near. అన్నిటి అంతము సమీపమైంది. You know, the end of all things may be near, అన్నిటి అంతము సమీపంగా ఉండి ఉండొచ్చు, but we may not be sober. కానీ మనము స్వస్థ బుద్ధి కలిగి ఉండకపోవచ్చు. The word sober means not intoxicated, స్వస్థ బుద్ధి అనే మాటకి ఏంటంటే మత్తులుగా ఉండకుండి, not drunk. తాగి ఉండకుండి. You know, when a drunken person is walking about, he doesn't have awareness of his surroundings. త్రాగినటువంటి వ్యక్తి తన చుట్టుపక్కల ఏమి జరుగుతుందో అవగాహన లేకుండా ఉంటాడు. He may go and hit into somebody, ఆయన వెళ్ళి ఎవరినో తాకొచ్చు. because ఎందుకంటే though there are obstacles, he is in his own world. ఆటంకాలు ఉన్నా కూడా ఆయన తన సొంత ప్రపంచంలో ఉంటాడు. Spiritually, ఆత్మీయంగా though the end is near, అంతము సమీపంగా ఉన్నప్పటికీ కూడా we can be intoxicated, మనము మత్తులుగా ఉండొచ్చు. caught up with our own plans, our own programs, our own life, our own desires. మన సొంత పథకాలు, సొంత ఆలోచనలు, మన సొంత కోరికలతో పూర్తిగా పట్టబడి ఉండొచ్చు. Lord said like this, ప్రభు ఇట్లా అన్నాడు, be careful that your hearts be not weighed down with eating and drinking and cares of the life, so that that day may come upon you unawares. ఆ దినము అకస్మాత్తుగా మీ మీద ఉరి వచ్చినట్లు రాకుండానట్లు, తిండి చేత, మత్తు చేత, ఐక విచారముల చేత మీ హృదయం మందముగా ఉండకూడా చూసుకోండి. So it is possible, ఎందుకంటే అది సాధ్యమే. the day is coming, ఆ దినము రాబోతూ ఉంది, but my heart is heavy. కానీ నా హృదయం మందముగా ఉంది. Noah is warning, నోవా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. but people are eating and drinking and buying and selling, మనుషులు తింటున్నారు, తాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముతా ఉన్నారు, marrying and giving in పెళ్లి marriage. చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తా ఉన్నారు. Lot is fleeing, లోతు పారిపోతున్నాడు. his own wife is intoxicated with Sodom, తన సొంత భార్య సొదొమ యొక్క మత్తులో నిల్లి ఉంది, and she turned back. ఆమె వెనక్కి తిరిగింది. So that's what's intoxication. అదే మత్తు అంటే. Are we really close to the end? మనము నిజంగా అంతానికి సమీపంగా ఉన్నామా? You know, the end times began with the coming of the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడతో అంత్య దినాలు మొదలయ్యాయి. That's when the last days started. అప్పుడే అంత్య దినాలు మొదలైపోయాయి. Brothers and sisters, somebody pointed out like this. ఎవరో ఇట్లా చెప్పారు, In 6 days God created the world, and the 7th day he rested. 6 దినాల్లో దేవుడు లోకాన్ని సృష్టించాడు, 7వ దినమున ఆయన విశ్రమించాడు. If one day is like 1,000 years and 1,000 years is like one day, ఒక దినము 1000 సంవత్సరాలతో, 1000 దినాలు ఒక దినంతో పోల్చి ఉంటే, in the sight of God, దేవుని దృష్టిలో అట్లా పోల్చి ఉంటే, God created world in 6 days, దేవుడు 6 దినాల లోకాన్ని సృష్టించాడు, rested on 7th day. 7వ దినమున విశ్రమించాడు. The world has seen 6,000 years. లోకము 6000 సంవత్సరాలు ఇప్పటికి చూసింది. 6,000 years are over in the history of the world. లోకం యొక్క చరిత్రలో 6000 సంవత్సరాలు ముగిశాయి. 2,000 in sin and ignorance, 2000 సంవత్సరాలు పాపములో, అజ్ఞానంలో గడిచిపోయింది. 2,000 with the law, 2000 సంవత్సరాలు ధర్మశాస్త్రంలో గడిచిపోయింది. and then 2,000 are grace. 2000 సంవత్సరాలు కృపాకాలంలో గడిచిపోయింది. And the 7,000 year ఆ 7000 సంవత్సరమున could very well be the reign of Christ, క్రీస్తు యొక్క పరిపాలన కాలం అయి the ఉండొచ్చు. peaceful time on this earth.
సమాధానకరమైనటువంటి స్థితి భూమి మీద ఉంటుంది. Scientists are saying శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు, the world is destroying itself. ఈ లోకము తనను తాను నాశనం You చేసుకుంటూ see ఉంది. posters, save the world. లోకాన్ని రక్షించండి అనే పోస్టర్లు చూస్తా ఉన్నారు. Why? ఎందుకు? The world is getting destroyed. లోకము నాశనం కాబోతూ ఉంది. We have every kind of problem. మనకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. Disease is increasing. రోగాలు అధికమవుతూ ఉన్నాయి. Look at Ebola, how it's increasing now. ఎబోలా ఎట్లా అధికమవుతా ఉందో చూడండి. We have every kind of problem. మనకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. They are warning. మనం హెచ్చరిక చేయబడతా ఉన్నాం. But you know how we can really know? కానీ నిజంగా ఎట్లా తెలుసుకోవాలో తెలుసా? Jesus Christ's disciples asked, యేసుక్రీస్తు శిష్యులు ఆయన అడిగారు, how will we, what is the sign of your coming and the end of the age? నీ యొక్క రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి? What is the signal? సూచన ఏంటి? And the Lord said, ప్రభు ఇట్లా చెప్పాడు, let no man deceive you. ఎవరు మిమ్మల్ని మోసపరచనివ్వకండి. This is what is going to happen. ఇది ఇట్లా జరగనయ్యున్నది. And you know, మీకు తెలుసా? he told them one thing after another thing. ఒకదాని తర్వాత ఒకటి ఆయన చెప్పాడు. First when they showed him the building, he said, not one stone will be left over another. ఆ యొక్క భవనాన్ని చూపించినప్పుడు ఒక రాయి మీద ఇంకో రాయి మిగలకుండా పూర్తిగా ధ్వంసం అవుతుందని చెప్పాడు. What's it? Temple. దేవాలయం. And that's what happened in 70 AD. 70 AD లో అదే జరిగింది. And that the Romans destroyed the temple. రోమీలు ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టారు. They put a fire to it. దాన్ని తగలబెట్టేశారు. And as the gold melted, ఆ బంగారము కరిగినప్పుడు and went into the foundation, ఆ పునాదుల్లోకి చేరినప్పుడు, in order to retrieve that precious metal, ఆ బంగారాన్ని తవ్వి తీయడానికి they plucked out one stone was not left over another stone. మరి ఒక రాయి మీద ఇంకొక రాయి మిగలకుండా పూర్తిగా దానిని పెరికివేశారు. But then the Lord told what else will happen. తర్వాత ప్రభు ఇంకేం జరుగుతుందో ఆయన వివరించాడు. He said, you will hear of wars and rumors of wars. యుద్ధాలు యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. Many will come in my name and say I am Christ. అనేకులు నా నామములో వచ్చి నేనే క్రీస్తును అని చెప్తారు. There will be disease, earthquakes and famines in this world. లోకంలో రోగాలు, భూకంపాలు, తెగుళ్ళు కూడా సంభవిస్తాయి. Again he said, మరలా ఆయన చెప్పాడు, the end is not yet. ఇంకా అంతం అప్పుడే రాదు. These are the beginning of sorrows. ఇవి వేదనలకు ప్రారంభం మాత్రమే. That's why we cannot say Jesus can come anytime. He can't come anytime. అందుకే యేసు ప్రభు ఎప్పుడైనా వస్తాడు అని చెప్పలేం. ఎప్పుడు పడితే అప్పుడు రాడు. No, he cannot come today. ఈ రోజు ఆయన రాలేడు. I can guarantee he can't come today. ఖచ్చితంగా చెప్పగలను ఆయన ఈ రోజు He రాడు. can't come this year also. ఈ సంవత్సరం కూడా ఆయన రాలేడు. Why? ఎందుకు? He won't go against his word. ఆయన వాక్యానికి భిన్నముగా ఆయన ముందుకు He వెళ్ళాడు. has revealed his plan. ఆయన పథకాన్ని ఆయన వివరించాడు. And then he went on to say, దాని తర్వాత ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. he said, he spoke about the persecution of Christians. క్రైస్తవుల మీద జరిగేటువంటి శ్రమల గురించి ఆయన మాట్లాడాడు. He spoke about the false teachers, అబద్ధ బోధకుల గురించి మాట్లాడాడు. increase of sin and reducing of love. అక్రమము విస్తరించి ప్రేమ చల్లారిపోవడం గురించి మాట్లాడాడు. That is also happening now. అది కూడా ఇప్పుడు జరుగుతా ఉంది. Now we are seeing this. ఇప్పుడు అది కూడా చూస్తా When we ఉన్నాం. open the newspapers, వార్తాపత్రికలో చూస్తా ఉన్నాం. one morning I was reading, ఒక ఉదయాన నేను చదువుతూ ఉన్నాను. Iran says, ఇరాన్ చెప్తా ఉన్నది, Christians you convert or face death. క్రైస్తవులు మీరు మారండి లేకపోతే మరణాన్ని Another ఎదుర్కోండి. day we read, ఇంకొక రోజు చదువుతూ ఉన్నాం, in Iraq, ఇరాక్ దేశంలో Christians are being killed. క్రైస్తవులు చంపబడుతూ ఉన్నారు. Churches are being demolished. సంఘాలన్నీ కూల్చివేయబడుతూ ఉన్నాయి. Nigeria it's happening. నైజీరియాలో జరుగుతా ఉంది. Afghanistan. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో Pakistan. జరుగుతుంది. పాకిస్తాన్ లో జరుగుతుంది. No, is this a sudden accident, coincidence? ఇది అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు జరుగుతున్నటువంటి విషయమా? This is prophecy happening before our eyes. మన కళ్ళ ఎదుట నెరవేరుస్తున్నటువంటి యొక్క ప్రవచన భాగం ఇది. Are you understanding? మీకు అర్థమవుతుందా? What the Lord said ప్రభు ఏదైతే చెప్పాడో will happen. అది జరుగుతుంది. If anybody says Christians won't have persecution, they are not speaking the Bible. ఎవరైనా క్రైస్తవులు శ్రమ పొందకూడదంటే అది బైబిల్లో నుండి కాదు. చెప్పలే, యేసు ప్రభు చెప్పలే అట్లా. It's not written in the Bible. అది వాక్యంలో అట్లా లేదు. The Lord clearly said, ప్రభు స్పష్టంగా you will చెప్పారు, be hated by all nations. మీరు సకల జనముల చేత ద్వేషించబడతారు. Some of you will be killed. మీలో కొంతమంది చంపబడతారు. Many will be offended. అనేక మంది అభ్యంతరపడతారు. That's what the Bible says. అదే బైబిల్ చెప్తూ ఉంది. A time is coming. ఒక సమయం వస్తా ఉంది. People who kill you will think they are doing God a మిమ్మల్ని service. చంపే మనుషులు దేవునికి పుణ్యం కట్టుకుంటున్నారు అనుకుంటారు. You are going to have persecution. మీకు అట్లాంటి శ్రమలు ఉండబోతూ ఉన్నాయి. My sister, it's happening. సోదర అవి జరుగుతూ And when ఉన్నాయి. we see this, మనం అవి చూసినప్పుడు we should realize మనం గ్రహించాలి, this is a sign. ఇది ఒక సూచన. And it is the nature of this age. ఈ యుగం యొక్క స్వభావం అది. Satan, knowing he has a short time, సాతానుడు will attack Christians. సాతానుడు వానికి సమయం కొంచెం అని తెలిసి క్రైస్తవులపై దాడి It చేస్తాడు. will increase. అది ఇంకా అధికమవుతుంది. But కానీ it's also a sign. అది కూడా ఒక సూచన. He said, you will see this. మీరు దాన్ని చూస్తారు. A hatred to Christians. క్రైస్తవులపై ఇటువంటి ద్వేషం. You be sure even Christian nations will hate believers. ఖచ్చితంగా తెలుసుకోండి, క్రైస్తవ దేశాలు కూడా విశ్వాసులను
ద్వేషిస్తారు. How can we say? ఎట్లా చెప్పొచ్చు? Lord said you will be hated by all nations. ప్రభు చెప్పాడు సకల జనముల చేత మీరు ద్వేషించబడతారు. He said, ఆయన అన్నాడు false teachers will deceive many. అబద్ధ బోధకులు వచ్చి అనేకులను మోసపరుస్తారు. Isn't this happening? ఇది జరగట్లేదా? We know what the truth is. సత్యం ఏంటో మనందరికీ తెలుసు. But we are seeing crowds of people sometimes being deceived. మరి ఎంతో మంది మనుషులు మోసగించబడ్డ మనం చూస్తూ ఉన్నాం. What is this? ఏంటిదంతా? It's another sign ఇది ఇంకొక సూచన. that anything you can preach, నువ్వు ఏదైనా బోధించవచ్చు, anything you can, నువ్వు ఏదైనా చేయొచ్చు, and still you will have some people following that. అయినప్పటికీ కొంతమంది మనుషులు దాన్ని వెంబడిస్తూ ఉన్నారు. All in the name of Jesus, all with the Bible. అంతా కూడా బైబిల్లో క్రీస్తు నామములోనే జరుగుతా ఉంది. This is a sign of the last days. ఇది అంత్య దినాల్లో జరిగే ఒక సూచన. Bible says demons, doctrines of demons will be seducing spirits will speak and doctrines of demons will be produced. బైబిల్ చెప్తుంది వశపరచు ఆత్మలు ఉంటాయి, దయ్యముల యొక్క బోధ కడవరి దినాల్లో ఉండబోతుంది. Another sign. ఇది ఇంకొక సూచన. Another sign. ఇంకొక సూచన. The Lord said, ప్రభు చెప్పాడు, sin will increase, పాపము విస్తరిస్తుంది, love will grow cold. ప్రేమ చల్లారిపోతుంది. You know, today one of the mark we are seeing, ఈ రోజు మనం చూసే ఒక సూచన ఏంటో తెలుసా? even in Christians, క్రైస్తవ లోకంలో కూడా love is growing cold. ప్రేమ చల్లారిపోతూ We ఉంది. have a form of godliness, మనకు పై భక్తి మాత్రమే ఉంది, but we are lovers of ourselves, కానీ మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉన్నాం. lovers of money, డబ్బును ప్రేమించే వారిగా ఉన్నాం. proud, boastful, గర్వము, అహంకారము, unthankful, disobedient to parents, కృతజ్ఞత లేని వారము, తల్లిదండ్రులకు అవిధేయత చూపించేవారు, unholy, అపవిత్రులము, fierce, భయము, stubborn, మొండితనము, treacherous, truce breakers, అజితేంద్రులు, సత్యాన్ని ద్వేషించేటువంటి వారము, lovers of pleasure more than lovers of God. దేవుని కంటే సుఖానుభవం అధికంగా ప్రేమించువారము. It is not only the apostasy of this day, ఇది ఈ దినాల్లో జరిగే భ్రష్టత్వం మాత్రమే కాదు, it is a sign. అది ఒక సూచన. When you suddenly hear pastor is living in adultery, అకస్మాత్తుగా ఒక సేవకుడు వ్యభిచారంలో జీవిస్తున్నాడని విన్నప్పుడు, when you hear a man comes out and says I'm a homosexual ఒక వ్యక్తి- but I love Jesus, Jesus loves me, ఒక వ్యక్తి వచ్చి నేను పురుష సంయోగుణ్ణి అయినా నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను, క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే, you should realize ఒకటి గమనించాలి, it's a sign of the last days. ఇది కడవరి దినాల్లో ఒక సూచన. Sometimes I get discouraged కానీ కొన్నిసార్లు నిరుత్సాహం అనిపిస్తుంది. when I see the lack of love and integrity, మరి ఆ ప్రేమ యథార్థత లేనప్పుడు but then I'm reminded, నాకు అనిపించింది, మళ్ళా గుర్తు చేయబడుతుంది, this is a mark of the last days. ఇది కడవరి దినాల్లో ఒక సూచన. ఇట్లుంటది. బైబిల్ సేస్ ఇట్ విల్ బి లైక్ దట్. బైబిల్ ఇట్లా- ఎవరికేం చాలా మందికి ఎక్కువ దేవుని భయం లేదు, ఏం లేదు. నాది నేను, ఐ షుడ్ బి సేఫ్. బివేర్. జాగ్రత్త. when you see these things ఇవి జరగడం చూసినప్పుడు and you look at the Bible, బైబిల్ని చూడండి, you know the time is near. సమయం దగ్గర పడిందని మనకు తెలుసు. And then there are some specific signs. దాని తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు ఉన్నాయి. You know, some signs that you can actually see and say there it's happening. మరి కొన్ని సూచనలు అవి జరగడం ఖచ్చితంగా మీరు చూడగలరు. Paul mentioned clearly, పౌలు రెండు విషయాలు స్పష్టంగా చెప్పారు. very clear. He told the believers, ఆయన విశ్వాసులకు చెప్పాడు, if somebody says the rapture is over, the second coming is over, the resurrection is over, ఎవరైనా వచ్చి పునరుద్ధరణ అయిపోయింది, సంఘం ఎత్తబడింది, క్రీస్తు అక్కడ అయిపోయిందని చెప్తే, if they say I have written, నేను వచ్చాను అని ఎవరైనా చెప్తే, నేను రాశానని చెప్తే, if they say I have sent that word, నేను ఆ మాటను పంపించాను ఎవరైనా చెప్తే, he said don't be shaken, కలవర పడకండి, that day will not come. ఆ దినము రాదు. He's talking about the day of the Lord, ఆయన ప్రభు దినం గురించి మాట్లాడుతూ when the ఉన్నాడు. dead in Christ will rise. ఆయన క్రీస్తునందు మృతి పొందిన వారు He's తిరిగి talking లేస్తారు. about the day of the Lord, ఆ ప్రభు దినమున which says that like a pains of a woman it will come. ఒక స్త్రీకి గర్భ వేదనలు కలిగినట్లుగా He's talking about the day of the Lord, ఆ ప్రభు దినం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. when the righteous will get rest and wicked will be punished. నీతిమంతులు విశ్రాంతి పొందుతారు, దుష్టులు శిక్షించబడతారు. And he's talking about the day of the Lord. ఆయన ప్రభు దినం గురించి And మాట్లాడుతూ he says, ఆయన అంటున్నాడు, if anyone says that day is over, ఎవరైనా ఆ దినం అయిపోయిందని చెప్తే don't be shaken. కలవర పడకండి. That day will not come ఆ దినము అంత తొందరగా రాదు. unless ఎప్పుడంటే apostasy takes place and the man of sin is revealed. భ్రష్టత్వము సంభవించి పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినం రాదు. రాలేదు. It's not possible. అది సాధ్యం So here కాదు. are two signs. He's saying, ఎవరైనా మీకు మోసం చేసి నేను లెటర్ రాశా, పాల్ చెప్పాడు, తొందరపడొద్దు. ఈ రెండు జరగాలి. ఒకటి, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో విశ్వాసం నుండి తొలగిపోతారు. రెండవది, యాంటీ క్రైస్ట్ రివీల్ అవుతాడు. యాంటీ క్రైస్ట్ రివీల్ కాందే యూ కెనాట్ సే జీసస్ విల్ కమ్. మీరు ఆ మాట విన్నారా? క్రీస్తు విరోధి రాకుండా, క్రైస్తవులు భ్రష్టత్వం ఎక్కువ శాతంలో అవ్వకుండా ఆ దినం రాదు. జీసస్ వస్తాడని మీరు చెప్పలేరు.
You cannot say he'll come today, he can't. ఈ రోజు వస్తాడు, రేపు వస్తాడు, రాడు ఆయన. It will not happen unless that thing happens. అది జరగకుండా ఆయన రాలేడు. So కాబట్టి the signs are warning us. ఆ సూచనలు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. One of the signs is ఒక సూచన the ఏంటంటే temple in Jerusalem will be built. యెరూషలేములో దేవాలయము మరలా తిరిగి కట్టబడుతుంది. When Jesus spoke this, యేసుక్రీస్తు ఇది మాట్లాడినప్పుడు Jerusalem was still though under Roman control. మరి యెరూషలేం ఇంకా రోమా సామ్రాజ్యం యొక్క ఆధీనంలో ఉండి The temple was there. ఆ దేవాలయం ఉంది. But you know, కానీ మీకు తెలుసా, they would be scattered. వారు చెదిరిపోతారు. The prophecy says they will be scattered in all nations. ప్రవచనం చెప్తుంది అన్ని దేశాలకు వాళ్ళు చెదిరిపోతారు. Then they will regather. అప్పుడు మరలా తిరిగి They సమకూర్చబడతారు. will rebuild. వాళ్ళు మళ్ళా తిరిగి కడతారు. And the temple will be ఆ constructed. దేవాలయం మళ్ళా తిరిగి కట్టబడుతుంది. No, this is something that you can't miss. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కోల్పోలేరు. Miss Taylor. దాన్ని కోల్పోలేరు. You know, 70 AD they were scattered. 70 AD లో వాళ్ళు చెదిరిపోయారు. There is no more Israel nation. ఇశ్రాయేల్ అనే ఒక దేశమే లేదు. Until 1918 there is no Israel. 1918 వరకు ఇశ్రాయేల్ అనే దేశం లేదు. 1947 it's recognized as a state. 1947 సంవత్సరంలో ఒక దేశముగా అది గుర్తించబడింది. Jews started coming back. యూదులు మరలా తిరిగి వారి దేశానికి వస్తా ఉన్నారు. 67 they took back complete control of Jerusalem. 67 సంవత్సరంలో యెరూషలేం యొక్క ఆధీనాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. And now they are ready to build the temple. ఇప్పుడు దేవాలయంను కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. Now brother sister, సోదరుడు సోదరి, 2000 years 2000 సంవత్సరాలు no Israel. ఏ ఇశ్రాయేల్ లేదు. And almost in the previous generation, దాదాపుగా అంతకు ముందు తరంలో servants of God who are reading this in the paper, దేవుని సేవకులు వార్తాపత్రికలో ఎవరైతే ఇది చదివారో they jumped up and said Jesus is coming soon. వాళ్ళు ఎగిరి చెప్పారు, యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. It's a specific sign. అది ప్రత్యేకంగా ఉండే సూచన. Kings of the east will rise up. ఆ తూర్పులో ఉన్నటువంటి రాజులు లేస్తారు. At that time China, India was not a power. అప్పుడు చైనా భారతదేశము అధికారంలో లేదు. Today ఈ రోజు India and China are the largest infantry in the whole world. మరి లోకమంతట్లో కూడా చైనా భారతదేశం ఎంతో ముందు అంచనా వేసినటువంటి దేశాలుగా The ఉన్నాయి. biggest army in the world. లోకంలో ఒక పెద్ద సైన్యంగా ఉన్నది. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. Euphrates will be dammed so that they will cross over. యూఫ్రటీస్ లో నుండి నది దాటి వెళ్ళేటట్టుగా వాళ్ళకి అది అనుకూలంగా ఉండబోతుంది. Today that's done. ఈ రోజు అది అట్లా ఉండింది. It's being able to dam it. మరి దాన్ని ఆ రకంగా నియంత్రణలో పెట్టుకోగలిగారు. 10 nations from the Roman Empire will regather and appoint one man. Finally that post will be filled by Antichrist. రోమా సామ్రాజ్యంలో 10 దేశాలు కలిసి ఒక రాజకీయ నాయకునిగా ఒక నియంత్రణ ఎన్నుకుంటారు. అతడు క్రీస్తు విరోధిగా ఉండబోతూ ఉన్నాడు. You know, anytime I get a question, is Jesus really coming? ఎన్నోసార్లు యేసు క్రీస్తు నిజంగా వస్తున్నాడా అనే ప్రశ్న Is the వచ్చినప్పుడు end near? అంతము సమీపంగా ఉన్నదా? I go back to the Bible బైబిల్ దగ్గరికి తిరిగి వెళ్తాను. and again start looking at మళ్ళా దాన్ని చదువుతున్నప్పుడు the signs. సూచనలు Immediately వెంటనే your heart is on fire. మీ హృదయం మంటతా ఉంటుంది. This all is happening before us. అదంతా మన కళ్ళ ఎదుట జరుగుతా ఉంది. Are you listening? మీరు వింటున్నారా? My sister, సోదరు సోదరి, I think the first thing that we should be convinced. మనము మొట్టమొదటిగా ఒప్పించబడాల్సిన విషయం ఏంటంటే, Are you convinced that the world's end is near? లోకం యొక్క అంతము సమీపముగా ఉన్నదని నువ్వు ఒప్పించబడ్డావా? Some of us are convinced it may be today or tomorrow, but we are not very convinced that it may happen very soon. మరి ఇవాళ రేపు అని కొంతమంది ఒప్పించబడ్డారు, కానీ బహు త్వరగా రాబోతుందని ఒప్పించబడలేదు. I pray we will be convinced it won't happen today or tomorrow, but the time is near. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ఈ రోజు రేపో అది వస్తుందని ఒప్పించబడకూడదని, కానీ సమయం మాత్రం దగ్గర పడతా ఉంది. It's very near. అది చాలా సమీపంగా ఉంది. When you see these signs happen, ఈ సూచనలు జరగడం మీరు చూసినప్పుడు know that the kingdom of God is at hand. దేవుని రాజ్యము సమీపంగా ఉన్నదని తెలుసుకోండి. Are you listening? మీరు వింటున్నారా? There's some more things that will happen. కొన్ని విషయాలు ఇంకా జరుగుతాయి. You be sure one of the major signs of the end, ఆ అంతములో జరిగే ఒక ప్రాముఖ్యమైన ఇంకొక major సూచన, sign, ప్రాముఖ్యమైన సూచన Antichrist and the tribulation. క్రీస్తు విరోధి శ్రమల కాలము. The Lord said, ప్రభు అన్నాడు, there will be such a tribulation that has never been, అట్లాంటి శ్రమ ఇంకెప్పుడు కూడా జరగలేదు, and it will never be. ఇంకెప్పుడు కూడా జరగదు. If those days are not shortened, ఆ దినములు ఒకవేళ తక్కువ చేయబడకపోతే no flesh will live. ఏ శరీరయు దాన్ని తప్పించుకోలేడు. For the sake of the elect, ఏర్పరచబడిన వారి నిమిత్తము those days will be shortened. ఆ దినములు తక్కువ చేయబడతాయి. And you know what he said? ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? If they say Jesus is here or Jesus is there, don't go. ఈ యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే వెళ్ళకండి. He's in the wilderness or he's in the room, don't go. అరణ్యంలో ఉన్నాడు గదిలో ఉన్నాడు అంటే వెళ్ళకండి. He said when Jesus comes, యేసు ప్రభు వచ్చినప్పుడు every eye will see. ప్రతి
నేత్రము ఆయనను చూస్తుంది. After those days of tribulation, ఆ శ్రమల కాలము ముగిసిన తరువాత you will see the sign of the Son of Man. మనుష్య కుమారుని యొక్క సూచనను మీరు చూస్తారు. Like a lightning from the east to the west, everyone will see. తూర్పు నుండి పడమరకి ఒక మెరుపు ఉన్నట్టుగా క్రీస్తుని అందరూ ప్రతి నేత్రం చూస్తారు. So when you see this mark also, this is a tribulation. ఇది ఒక శ్రమ. ఇది కూడా మీరు చూసినప్పుడు Nobody knows the day or the hour. ఆ గడియ ఆ కాలం ఎవరికి తెలీదు. But గాని when you see these things, ఇవి చూసినప్పుడు you know it is near. అది సమీపంగా ఉన్నదని మీకు తెలుసు. When the great tribulation starts, ఆ మహాశ్రమల కాలం మొదలుపోయినప్పుడు we know another 3.5 years Jesus will come. ఇంకొక 3.5 సంవత్సరాల్లో క్రీస్తు రాబోతూ ఉన్నాడు. That's why Bible says, అందుకే బైబిల్ చెప్తా you ఉన్నది, are not in darkness that the day should come upon you unawares. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లుగా మీరు చీకట్లో ఉన్నవారు కాదు. He says you are in the light, you will know. ఆయన చెప్తున్నాడు మీరు వెలుగులో ఉన్నారు, మీకు తెలుసు. So church, కాబట్టి సంగమా, I want to ask you, నేను మిమ్మల్ని అడగాలని కోరుతున్నాను, are you convinced that we are close to the end? మనము అంతానికి సమీపంగా ఉన్నామని ఒప్పించబడ్డావా? I think that's the most important. We should be sober. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. If we are in sin, if we are with drinking or overeating or the cares and the problems, get your focus back on God. మనం ఒకవేళ పాపములో తిండి చేత ఐక విచారాల చేత మన హృదయం మందంగా ఉంటే మీ దృష్టిని వేరే వైపు మరల్చండి. If you are convinced from scripture మీరు లేఖనముల చేత ఒప్పించబడితే that the time is short, సమయము సంకుచితమైందని a fire will start in your heart. మీలో ఒక మంట రగులుతుంది. I always think like this. నేను ఎప్పుడు ఇట్లా ఆలోచిస్తాను, If I am convinced I should be in my office at 9 o'clock, నేను ఒకవేళ నా ఆఫీస్లో 9 గంటలకల్లా ఉండాలని ఒప్పించబడితే, if I wake up at 8 o'clock, నేను 8 గంటలకు లేస్తే, let's say the clock has stopped at 6 o'clock, అనుకుందాం 6 గంటలకే ఆ గడియారం ఆగిపోయింది. I am not too shaken. నేనేం కలవరపడను. Let's say I have to come to prayer camp, I overslept and suddenly I got up, it's at 6 o'clock. నాకు పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. ఇంకా 6 కదా అయింది కదా, మెల్లగా లేసి పళ్ళు తోముకొని మెల్లగా రెడీ అయ్యి 6 గంటలకు ఒకవేళ నాకు మెలకు వస్తే నేను ఎంత అభ్యంతర పడను, చింతపడను, ఎందుకంటే ఇంకా టైం కానీ సడన్ ఇంకో క్లాక్ ని చూసిన 8 అయింది. కానీ ఇంకొక గడియారాన్ని చూసినప్పుడు అక్కడ అందులో 8 అవుతా ఉంది. ఇంకా న్యూస్ పేపర్ చదువుతారా, ఇంక ఇక్కడక్కడ తిరుగుతారా? నో, ఇప్పుడు నాకు ఒక సీరియస్నెస్ ఉంటుంది. అవునంటే ఎస్ నో, that is what is called sober about end times. మరి ఈ కడవరి దినాల్లో దాన్నే స్వస్థ బుద్ధి అని పిలుస్తారు. The world is getting intoxicated. లోకము మత్తిలుతా ఉన్నది. The war of Babylon has intoxicated people. మరి ఆ బబులోను వేష లోకాన్ని మత్తిలే విధంగా చేస్తా ఉంది. God is saying, దేవుడు చెప్తా ఉన్నాడు, be sober. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, Don't get intoxicated. మత్తులుగా ఉండకండి. First thing, మొట్టమొదటిది the end is near. అంతము సమీపంగా ఉంది. With the signs happening, ఆ సూచనలు జరుగుతున్నప్పుడు we know it is near. అంతము సమీపంగా Will ఉందని తెలుసు. Jesus Christ come before I die? నేను చనిపోక ముందు ఒకవేళ యేసుప్రభు వస్తే నాకు తెలియదు. నేను చచ్చిపోయినాక రావచ్చు, బట్ సమయం అయితే దగ్గర ఉంది, ఎందుకంటే పని చాలా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. మనం చేయాల్సిన పని చాలా ఉంది. సెకండ్లీ, రెండవదిగా, when we look at the end times, మనము ఆ కడవరి దినాలను చూసినప్పుడు we should see what it implies. అది ఏమి సూచిస్తుందో కూడా మనం తెలుసు. In the last days, కడవరి దినాల్లో when we are coming close to the end, మనం అంతానికి సమీపంగా ఉన్నప్పుడు it will not be easy to be a Christian. ఒక క్రైస్తవుడిగా జీవించడం అంత సులువైన పని కాదు. One side our salvation is at stake, ఒక ప్రక్కన రక్షణ విషయము ఒక భయంకరమైన స్థితిలో ఉన్నది. other side ఇంకొక ప్రక్క the work given to us is at stake. మనకి ఇవ్వబడినటువంటి పని కూడా ఒక అభ్యంతరకరమైన స్థాయిలో ఉన్నది. That is one more sign. అది ఇంకొక సూచన. This gospel will be preached in the whole world. ఈ సువార్త సకల జనులకు లోకమంతటా ప్రకటించబడుతుంది. Then the end will come. దాని తర్వాత అంతం వస్తుంది. Now listen. వినండి, One of the most important thing I should realize about end time is, మరి కడవరి దినాల్లో నేను గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం I can ఏంటంటే, look at Iraq and pity the people there. మరి ఇరాక్ ని చూసి అక్కడ ఉన్న మనుషుల మీద దయ తలుస్తూ ఉండొచ్చు. But what if it begins here? కానీ ఒకవేళ ఇక్కడ మొదలైతే ఏంటి పరిస్థితి? We need to understand మనం ఒకటి అర్థం చేసుకోవాలి. the real issue నిజమైనటువంటి is విషయము my salvation and the salvation of others. నా రక్షణ, ఇతరుల రక్షణ. And he that endures to the end, అంతము వరకు సహించువాడు he will be saved. ఆయన రక్షించబడతాడు. And therefore, కాబట్టి in the increase of sin, ఆ పాపము విస్తరించినప్పుడు, with the increase of false teaching, అబద్ధ బోధలు విస్తరిస్తూ with ఉన్నప్పుడు, the increase of persecution, శ్రమలు అధికమైతూ ఉన్నప్పుడు, how can a believer stay true till the end? ఒక విశ్వాసి అంతము వరకు నమ్మకంగా ఎట్లా జీవించగలడు? The Lord speaks of these three things. ప్రభు ఈ 3 విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా అక్రమం విస్తరిస్తుంది, ఏమైందండి? అనేకుల ప్రేమ
చల్లారుతుంది. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏమవుతుందండి, అనేకులు మోసపడతారు. శ్రమలు వచ్చి ఏమైందండి, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు. వాట్ ఈస్ దట్ పాయింటింగ్ అవుట్? ఆయన ఏం చూపిస్తా ఉన్నాడు? Many will fall away. అనేక మంది పడిపోతారు. And then he continues, దాని తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, he that endures to the end అంతము వరకు సహించువాడు will be saved. రక్షించబడతాడు. Now listen to that. దయచేసి ఆ మాట వినండి. He that endures to the end. అంతవరకు సహించాలి. How can we endure until the end? అంతము వరకు మనం ఎట్లా సహిస్తాము? That is the context of this verse. అది ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి సందర్భము. The end is near. అంతము సమీపంగా ఉంది. Be sober, realize how near it is. స్వస్థ బుద్ధితో అది ఎంత సమీపంగా ఉన్నదో Be గ్రహించండి. sober, what difficult times are ahead of you. ఎంత భయంకరమైనటువంటి కష్ట పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయో గ్రహించు. And అంతేకాకుండా watch unto prayer. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. Guard your prayer life. మీ ప్రార్థన జీవితాన్ని భద్రం How చేసుకోండి. can I be victorious? నేను ఎట్లా విజయవంతంగా ఉండొచ్చు? The Lord said, ప్రభు అన్నాడు, pray always, watch and pray always. ఎల్లప్పుడూ మెలకువగుండి ప్రార్థన చేస్తూ ఉండండి. Brother, sister, సోదరుడు సోదరి, the victory in the last days, కడవరి దినాల్లో విజయము, the victorious in the last days విజయవంతమైన క్రైస్తవ జీవితం ఈ కడవరి దినాల్లో are people who realize they have no strength. ఎవరైతే నాకు బలము లేదు అని గ్రహించారో వారే. Who realize ఎవరైతే my strength is in God. నా బలము దేవునిలో ఉన్నదని గ్రహించారో వారే. ఎవరిలో ఉందండి నా బలము? దేవునిలో. How do I get strength from God? దేవుని నుండి నాకు ఆ బలం ఎట్లా వస్తుంది? Through prayer. ప్రార్థన ద్వారా. Today we may be facing small trials, ఈ రోజు చిన్న చిన్న శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నామేమో. and maybe we are defeated in our small trials. మన చిన్న చిన్న శ్రమల్లో మనం ఓడిపోతూ ఉన్నామేమో. Your wife shouts at you, you can't bear it. నీ భార్య నీ మీద అరిచినప్పుడు Your నువ్వు husband is భరించలేవు. strict, you can't bear it. నీ భర్త కఠినంగా ఉంటే నువ్వు Your సహించలేవేమో. church, somebody causes some problem, you can't tolerate it. సంఘంలో ఏదైనా సమస్య వస్తే నువ్వు సహించలేవేమో. In ministry there is some delay and you can't bear it. పరిచర్యలో ఏదైనా ఆలస్యం జరిగితే దాన్ని భరించలేవేమో. Get a small temptation on the internet, you can't resist it. ఆ యొక్క ఇంటర్నెట్ లో చాలా చిన్న శోధన వస్తే దాన్ని You want to ఎదుర్కోలేవేమో. speak bad about others, you can't control your tongue. ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడితే నీ నాలుకను అదుపు చేసుకోలేవేమో. Small troubles. Financially you have some trouble, you're totally discouraged. ఆర్థికంగా ఏదైనా సమస్య వస్తే నువ్వు పూర్తి నిరుత్సాహానికి You have an గురవుతావు. opportunity to preach gospel, you're afraid. సువార్తను ప్రకటించే అవకాశం వస్తే నువ్వు భయపడుతూ You ఉన్నావు. know you should share the gospel, but you're tongue tied when it comes to some people. నిన్ను నోరు తెరవలేకపోతున్నావు, ధైర్యం లేదు చెప్పనికి సువార్త. You know you should tell. నీకు చెప్పాలని నీకు You తెలుసు. know you have to go to your office and tell about Jesus when you get an opportunity. నీ ఆఫీస్కి వెళ్ళి అవకాశం దొరికితే సువార్త చెప్పాలి అనే విషయం నీకు తెలుసు. Ready to give an answer. జవాబు చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. Simply we excuse ourselves. అది పాస్టర్ వర్కో, టీవీలో చూస్తాడో, ఎక్కడో వింటాడో, ఏదో చేస్తాడో, నేను ఎట్లా చేస్తాను ఈ ఆఫీస్లో, అది నేను ఎట్లా మాట్లాడగలను. బట్ you know maybe you are the person who should tell it. మనం సాకులు చెప్తూ తప్పించుకుంటాం, కానీ బహుశా ఆ సువార్త చెప్పే వ్యక్తి నీవేనేమో. In this small ఈ temptations చిన్న చిన్న శోధనలలో we are not victorious. మనం విజయవంతంగా జీవించకపోతే Why? ఎందుకు? No prayer. ప్రార్థన లేదు. Spirit is willing. ఆత్మ సిద్ధమే. Sometimes we feel, hey, I should have told the gospel. కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో నేను సువార్త చెప్పాల్సింది, Why was I so afraid? నేను ఎందుకు భయపడ్డాను, I could have spoken. నేను మాట్లాడాల్సింది. What was the reason? కారణం ఏంటో తెలుసా? Flesh is weak. శరీరము బలహీనమైనది. Internal, yes or no? అవునా కాదా? I know I shouldn't be watching that. నేను అది చూడకూడదని నాకు తెలుసు. So guilty, I feel so ashamed, I can't even pray. అసలు ఎంత నేరారోపణ ఉండదంటే అసలు ప్రార్థన చేయబుద్ధి కాదు. But why can't I control it? కానీ ఎందుకు దీనిని అదుపు చేసుకోలేకపోతున్నాను? Flesh is weak. శరీరం బలహీనమైనది. What is the victory? విజయం ఏంటి? Pray. ప్రార్థన. You should make it a habit of your life. మీ జీవితంలో దానిని ఒక అలవాటుగా భాగంగా You చేసుకోవాలి. should guard your prayer life. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. Personal prayer, వ్యక్తిగత ప్రార్థన, church prayer, సంఘ ప్రార్థన, family prayer, కుటుంబ ప్రార్థన. and whenever the Holy Spirit prompts you, pray. Go and pray. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను ప్రేరేపించినా వెళ్ళి ప్రార్థించు. Why the victory ఎందుకంటే విజయము is in prayer. ప్రార్థనలో ఉంది. Jesus being Son of God, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి he prayed. ఆయన ప్రార్థించాడు.